నమస్తే వెల్కమ్ టు న్యూస్ షిప్స్. హమాస్ మిలిటెంట్ల స్థావరాలున్న గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడుల్లో దారుణం జరిగింది. ఈ దాడుల్లో 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని హమాస్ మిలిటరీ ప్రకటించింది. వారిలో ఇజ్రాయెల్తో పాటు పలు దేశాల పౌరులు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. గత 24 గంటల వ్యవధిలో గాజాలోని 5 ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో అక్కడున్న పౌరులతో పాటు పలువురు చనిపోయారని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో హమాస్ అదుపులో ఉన్న బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గాజాపై బాంబు దాడులను ఇజ్రాయెల్ ఆపకపోతే యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గాజా బార్డర్ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్కు సూచించింది. లెబనాన్ రాజధాని బీరుట్లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబ్ డొలాహియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ఉద్రిక్తతలు మరింత పెరిగే ముప్పుందని ఆయన చెప్పారు. లెబనాన్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడానితో సమావేశం తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ కామెంట్స్ చేశారు. గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలకు ఇరాన్ మద్దతు ఇస్తుంది.